హాయ్ హలో వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ సిరివేల్ చరణ్ కుమార్. శతాబ్దాల చరిత్ర కలిగిన మదనపల్లిలో దశాబ్దాల నుంచి రాజకీయ పోరాటం చేస్తున్న వ్యక్తి రామదాస్ చౌదరి గారు. గతంలో పార్టీలలో వేరే పార్టీలలోంచి పనిచేసినప్పటికీ ప్రస్తుతం ఆయన జనసేనలో కొనసాగుతున్నారు. ఈరోజు మన స్టూడియోకి ముఖ్య అతిథిగా ఆయన రావడం జరిగింది. ఆయనతో ఈరోజు ఆయన వ్యక్తిగత రాజకీయ అన్ని అనుభవాలను తెలుసుకుంటూ భవిష్యత్తులో ఆయన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. మా స్టూడియోకి వచ్చిన దానికి నమస్కారం అండి. అన్న, మీ పేరులోనే వెయిట్ ఉంటుంది. రామదాస్ చౌదరి గారు అంటే రాయలసీమ రామన్న చౌదరికి ఆ సినిమా పేరుకున్నంత వెయిట్ ఉంటుంది. సో అది మీకు ఏ విధంగా ఉపయోగపడింది అన్న? యాక్చువల్గా మనిషికి పేరులో వెయిట్ కానీ తనకున్న పేరు ద్వారా కీర్తి కానీ రాదండి. మన నడవడిక, మన ప్రవర్తన, మనం ప్రజలకు ఏం చేసామని దాని మీదనే మన ఖ్యాతి ఉంటుంది. రామదాస్ చౌదరి అనేది ఏంటంటే మా అమ్మ నాన్న పేరు, మా తాతగారి పేరు. మా అమ్మ నాన్న పేరు వెల్లంకి రామదాస్ చౌదరి. సో ఆయన పేరు నాకు, మా పేరెంట్స్ నాకు ఆ పేరు పెట్టారు కాబట్టి ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై గ్రాండ్ పా నేమ్. దాంతో ముందుకెళ్తాను. కానీ ఆ పేరు వల్ల మీకు ఏమైనా ఉపయోగం, లైక్ మీకు ఎప్పుడైనా అనిపించిందా నా పేరు కొంచెం యూనిక్ గా ఉంది అన్నట్టుగా? అట్లనేం లేదండి, జస్ట్ పేరు ఏం లేదు. మీరు మీ ఫాదర్ వెంకట నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు మీ ఏజ్ ఎంత? అప్పుడు నేను 7th క్లాస్ అయిపోయి 8th అండి. 7th కంప్లీట్ చేసి 8thలో ఎంటర్ అయినాను. నేను ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ అయ్యేటప్పటికి ఆయన పదవి అయిపోయింది. ఆయనకు పదవిలో ఉన్నప్పుడు ఆరోగ్యం సరిగా లేక పక్షవాతానికి గురయ్యి ఆయన మంచాన పడ్డారు. గతంలో మీరు ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పారంటే, ఒక పర్సనల్ ఇష్యూలో మీరు ఎజిటేట్ చేసినప్పుడు అప్పుడు మీకు లభించిన స్పందన చూసి అప్పుడు రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. అంతేగాని మీ ఫాదర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 7th 8th అంటే ఆల్మోస్ట్ కొంచెం మెచ్యూర్డ్ ఉన్న వయసే. సో నేను మా నాన్నలాగా కావాలి, మా నాన్నలాగా ప్రజాసేవ చేయాలని అప్పుడు అనిపించలేదా మీకు? అప్పటికి నాకు దాని మీద పెద్ద ఆసక్తి కూడా లేదండి. ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పినట్లు నాకు సంబంధం లేని విషయంలో మమ్మల్ని టార్గెట్ చేసి మా మీద పోలీస్ రైడ్ చేశారు. మా ఇంటి మీద ఆ పోలీస్ రైడ్ చేసి మా ఇంట్లో, అప్పుడు నేను వైజాగ్లో ఉన్నాను, మా అమ్మ గారు ఒక్కరే ఉన్నప్పుడు ఇంట్లో మా కుటుంబ సభ్యులను కూడా భయభ్రాంతుల్లో చేసి, అది కాంగ్రెస్ గవర్నమెంట్, అప్పుడు ఆవుమోహన్ రెడ్డి గారు ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నారు. ఎప్పుడైతే మాకు సంబంధం లేని విషయంలో చేసేటప్పటికి పోలీసు అకృత్యాల మీద ఎండగడుతూ నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాను. ఎప్పుడైతే నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నానో అప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన గాలి ముద్దుకృష్ణ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, నాకు నిరాహార దీక్ష శిబిరంలో ఫోన్లో మాట్లాడి తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా నాకు ఆ రోజు సంఘీభావం చెప్పారు. అప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో చేరవలసి వచ్చింది. కానీ అప్పుడు మీ మీద వచ్చిన అభియోగం మామూలు అభియోగం కాదు. అప్పుడు వచ్చిన అభియోగం AK-47 బాంబులు, గ్రెనేడ్లు, ఇంకా గాంజా, ఇట్లాంటివన్నీ కూడా మీ మీద. అంత పెద్ద ఎందుకు అంత టార్గెట్ ఎందుకు చేశారంటారు మిమ్మల్ని? ఎవరో గారు స్నేహితులే, చెప్పగలుగుతారా? నా పక్కన ఉండేవాళ్ళే. బాగుండదే. అప్పుడు పక్కన ఉండేవాళ్ళ? అప్పుడు పక్కన ఉండేవాళ్ళు, ఇప్పుడు లేరు. అదే లాస్టా? అదే లాస్ట్. తర్వాత కూడా ఒక పరిచయాలు, నవ్వుకోవడాలు, ఎక్కడ కనబడితే హాహా అనుకోవడాలు ఉన్నాయి. కానీ వాళ్ళు అప్పుడు ఆ ఎదుగుదలను చూసి అప్పుడు నేను వ్యాపారంలో అగ్రెసివ్గా ఉన్నాను. విపరీతంగా సంపాదించేవాడిని డబ్బులు కూడా. సో ఎప్పుడైనా అయితే మనకు పోటీ అవుతాడు అనుకున్నారు, ఏమో లేదు తెలియదు. కానీ అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు రాజీవ్ గాంధీ గారి అసాసినేషన్ జరిగినప్పుడు కార్తికేయన్ గారు సిట్ ఆఫీసర్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కి ఆయనే ఆఫీసర్ అన్నమాట. ఆయన కొడుకు ఇక్కడ రిష్వాల్లో చదువుతా ఉన్నారు. అప్పుడు ఆ అబ్బాయిని నేను LTT వాళ్ళతో కలిసి ఎందుకంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి స్పందన రావాలంటే అంత మాత్రం అభియోగం మోపకపోతే కదలిక రాదని ఈ అభియోగాలన్నీ పెట్టి లెటర్ పెట్టారు. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు చూసి ఎట్లయితే ఏది ఇదని ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఐజీకి పంపించారు, ఇక్కడ కర్నూలు రేంజ్ ఐజీకి. వాళ్ళు లోకల్ పోలీసు అడిగితే చీచి అసలు ఆయన బాగా లా అబైడింగ్ పర్సన్, ఇవన్నీ కూడా ఫాల్స్ అని చెప్పి రిపోర్ట్ ఇచ్చినారు. ఏమన్నా లోకల్ పోలీస్ ఏమన్నా నాతో కొలీడ్ అయ్యారా అని చెప్పనేసి అప్పుడు
పుత్తూరు నుంచి చిత్తూరు నుంచి పోలీస్ ఆఫీసర్లు అందరూ దాదాపు ఒక 4 జీపుల్లో వచ్చి సడన్గా రైడ్ చేయడం జరిగింది. దాని మీద స్పందించి నేను చిత్తూరు బస్ స్టాండ్లో ఆమె దీక్ష కూర్చున్నా. అట్లా రాజకీయాల్లోకి బై ఫోర్స్ రావడం జరిగింది. అప్పుడు మీ మీద అభియోగం మోపిన వాళ్ళని మీరు ఏ విధంగా కనుక్కున్నారు? ఫలానా వాళ్ళు నా మీద అభియోగం పెట్టారు, వాళ్ళే లెటర్ పంపించారు అని మీకు ఎట్లా తెలిసింది? అది కాన్ఫిడెన్షియల్ గా ఉంటది కదా. అవునండి. అప్పుడు ఎవరెవరు ఇళ్ళ మీద రైడ్ జరిగిందంటే మా ఇంటి మీద, ఇప్పుడు టౌన్ బ్యాంక్ చైర్మన్ విద్యాసాగర్ వాళ్ళ ఇంటి మీద, మళ్ళీ చనిపోయారు ఎన్ బాబు అని చెప్పనేసి ఇప్పుడు వైసీపీలో టైగర్ మస్తాన్ అంటారు, వాళ్ళ అన్న వాళ్ళ ఇంటి మీద కూడా రైడ్ జరిగింది. రైడ్ జరిగినప్పుడు నేను వైజాగ్ నుంచి వచ్చి డైరెక్ట్గా ఇప్పుడు డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాం. డిఎస్పీ గారు పోయి కలిసి ఇట్లా నేను కొంచెం గట్టిగా మాట్లాడేటప్పటికి ఆయన లెటర్ తీసుకొచ్చి మా ముందర వేసాడు. మేము అనవసరంగా మేము చేయలేదండి, మీ మీద ఇట్లా అభియోగం వచ్చింది, సీఎంఓ నుంచి వచ్చేటప్పుడు చేయాల్సి వచ్చిందని చెప్పి ఆ లెటర్ పెట్టేటప్పుడు ఆ లెటర్ చదివినాను. అది నేను వాళ్ళ పేరు నిందా పేరు లేదు, కానీ నేను చేసే వ్యాపారం, నా మిషనరీ ఏది, నేను వాడే రా మెటీరియల్ ఏంది, నా ఎండ్ ప్రోడక్ట్ ఏంది, ఇవన్నీ కూడా అందులో మెన్షన్ చేశారు. అంటే నా పక్కన ఉన్న వ్యక్తి, నాకు ఆ వ్యక్తి పేరు కూడా తెలుసు. ఒక వ్యక్తేనా? 2-3 కలిసి చేశారు. డ్రాఫ్ట్ చేసింది మాత్రం ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ప్రస్తుతం ఏ స్టేజ్ లో ఉన్నారు? బాగా తిరుగుతూ ఉంటాడు. సక్సెస్ఫుల్ గా ఉన్నాడా లేకపోతే ఎత్తిపోయినాడా? ఎత్తిపోయినాడు, అటర్ ఫెయిల్డ్. సో ఆ విధంగా అతను ప్రస్తుతం అయితే ఉన్నాడు కానీ అంత సక్సెస్ఫుల్ గా లేడు. ఆయన యాక్చువల్ గా ఏ ఉద్దేశంతో మీ మీద చేశాడు? జస్ట్ మిమ్మల్ని రాజకీయంగా దెబ్బ కొట్టడానికా? యాక్చువల్గా అప్పుడు నేను రాజకీయాల్లో లేను కదండి, కాకపోతే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. నేను కాలేజీలో చదివేటప్పుడు కూడా ప్యానెల్ని పెట్టడము, మా ప్యానెల్ని గెలిపించుకోవటము, కాలేజీ రాజకీయాల్లో కూడా బాగా చురుగ్గా పాల్గొనేవాడిని. కానీ ప్రత్యక్షంగా ఎప్పుడు నేను పోటీ చేయలేదు, కానీ బాగా యాక్టివ్గా ఉండేవాడిని. కాబట్టి అప్పుడు మేమంతా ఒకే ఏజ్, ఒకే బ్యాచ్. అప్పటికి నా దగ్గర అప్రతిహతంగా డబ్బు చేయడం మొదలైంది. సో నెక్స్ట్ వీడు టార్గెట్ అవుతాడేమో అని చెప్పనేసి ఇవన్నీ కలిపి కుట్రబన్నారు. మీ ఫ్యామిలీ గురించి మాట్లాడే టాపిక్ లో మీ మదర్ ఇప్పుడు ఎవరైతే విజయవాడలో ఉంటున్నారో ఆమెను మీరు ఫ్రీక్వెంట్ గా కలుస్తూ ఉంటారా? మదర్ చనిపోయారండి. అవునా? ఇంతకు ముందు ఫ్రీక్వెంట్ గా కలిసేవాళ్ళు? ఫ్రీక్వెంట్ గా కలిసేవాళ్ళు. ఆమెకు కావాల్సిన అవసరాలు అవన్నీ ఆమె మిమ్మల్ని అడిగేవాళ్ళ లేకపోతే? లేదు, ఆమె సెల్ఫ్ మేడ్ ఉమెన్ మా మదర్. ఆమె రైల్వేస్ డిపార్ట్మెంట్ లో హెడ్ మిస్సెస్ గా, టీచర్ హెడ్ మిస్సెస్ గా చేసి రిటైర్ అయినారు. ఆమెకు పెన్షన్ వచ్చేది, ఆమెకు ఓన్ హౌస్ ఉంది. ఆమె మేము ఎప్పుడైనా పోతే మాకు ఏదైనా కొనిపెట్టేది, కానీ మమ్మల్ని మా దగ్గర నుంచి ఎప్పుడు ఆశించాల. ఓకే. తర్వాత మీరు బీటీ కాలేజీలో జాయిన్ అయ్యారు. అంతకుముందు ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు? ఇంటర్మీడియట్ 10th వరకు నేను ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 7th వరకు ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ స్కూల్ ఉంది, ఎగ్జాక్ట్లీ పెంచుపాడు రోడ్లో, దాంట్లో చదివాను. 8th, 9th, 10th క్వార్టర్లీ వరకు జెడ్పీ హై స్కూల్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విజయవాడ సిద్ధార్థ, సెకండ్ ఇయర్ గుంటూరు జేకేసి. 2 years. అప్పుడు నన్ను ఏదో డాక్టర్ చదివించాలని చెప్పి బైపీసీలో జాయిన్ చేశాను. కాకపోతే ఆ 2 కాలేజీలోనూ సస్పెండ్ అయినాను. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సస్పెండ్ అయినా, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సస్పెండ్ అయినా. అంటే యాక్టివిటీస్ వల్ల, చదవడం పోవడం వల్ల? అతి వల్ల. యాక్టివిటీస్ అది వల్ల అయితే ఇంకా మన డెస్టినేషన్ మదనపల్లి అని చెప్పనేసి మళ్ళీ వచ్చేసి ఇక్కడ బీకామ్ డిగ్రీలు బీటీ కాలేజ్లో జాయిన్ అయ్యారు. సో స్టడీస్ వైజ్ ఏ విధంగా ఉండేవాళ్ళన్న? యావరేజ్, బిలో యావరేజ్? నేను యాక్చువల్గా అయితే సెల్ఫ్ చెప్పుకోకూడదు, బాగా ఇంటెలిజెంటే, చదివేవాడిని కాదు. బట్ ఎగ్జామ్స్ ఎక్కడ ఫెయిల్ కాలేదు. ఆ ఎగ్జామ్స్ ఒక 1 week 10 days ముందు అట్లా పుస్తకాలు తిరగేసేసి. సో పొలిటికల్ ఎంట్రీ అయితే చాలా లేట్ గా జరిగింది. బట్ బైపీసీ చదివేటప్పుడు అనిపించేదా ఖచ్చితంగా డాక్టర్ కావాలని ఆ ఫోకస్ తో చదివేవాళ్ళ? లేదు, నాకు బలవంతంగా చేర్చారు కదా. బలవంతంగా నాకు ఇంట్రెస్ట్ లేనిది డాక్టర్ చదివించాలని చేస్తే ఇంకా అక్కడ బొటాబొట్టి మార్కుతో పాస్ అయితే నన్ను మహారాష్ట్రలో అమరావతిలో ఏజీబీసీ చదివించాలి, అక్కడ తీసుకెళ్ళినారు. అక్కడ కొంచెం ఫీజు కట్టినారు. నేను చదవని వచ్చేసి ఇక్కడ బీటీ కాలేజ్కి వచ్చి బీకామ్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో రవీంద్రనాథ్ ఠాగూర్ స్కూల్, జెడ్పీ స్కూల్, తర్వాత గుంటూరు ఆ కాలేజెస్, బీటీ కాలేజ్, అప్పుడు అందరు ఫ్రెండ్స్ తోటి ఇప్పటికీ టచ్ లో ఉన్నారా? సో రవీంద్రనాథ్ ఠాగూర్ స్కూల్లో ఫ్రెండ్ ఎవరైనా ఇమ్మీడియట్ గా అంటే ఎవరి పేరు చెప్తారా? సునీల్ కుమార్ ఉన్నాడు. ఓకే. తర్వాత బీటీ కాలేజీలో ఎవరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం? బీటీ కాలేజీలో విజయశేఖర్ నాయుడు, ఇప్పుడు మాకు నిన్న సాయంత్రం కూడా కలిసాము అందరం. ఆవిడ అనంతపూర్ విజయ్ అని, పనిరామరాజు అని, ఇప్పుడు మన ఎక్స్ సర్వీస్ మెన్ శ్రీనివాసన్ నాయుడు అని. సో వీఆర్ ఆల్ ఫ్రెండ్స్.
సో రెగ్యులర్ గా టచ్ లో అయితే ఉన్నారు. రెగ్యులర్గా టచ్లో ఉన్నాం. సో మీకేం అవసరాలున్నా వాళ్ళకి ఏమైనా అవసరాలున్నా మీరు ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటారు. Yes. తర్వాత పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మీరు ఎంటర్ అయింది తెలుగుదేశం పార్టీ, తర్వాత అక్కడ విభేదాలు అక్కడ ఉండలేక కాంగ్రెస్. కాదండి, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా కొన్నాళ్ళు పనిచేశాను. అప్పుడు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా నందమూరి హరికృష్ణ గారు ఉన్నారు. ఓకే. అప్పుడు నందమూరి హరికృష్ణ గారితో మాకు పర్సనల్ ర్యాప్ ఏర్పడింది. అప్పుడు బాబు గారితో విభేదించి ఆయన బయటకు వచ్చి అన్నా తెలుగుదేశం అని చెప్పి ఒక పార్టీ స్థాపించారు. ఆయన పిలుపు మేరకు మేము ఆ పార్టీలోకి వెళ్ళాల్సి వచ్చింది. ఓకే. వెళ్ళాల్సి వచ్చి ఫస్ట్ 1999లో నేను అన్నా తెలుగుదేశం పార్టీలో పోటీ చేశాను. ఓకే. తర్వాత ఇంకా పార్టీ నిర్వీర్యం అయిపోవడము, హరికృష్ణ గారు పార్టీ నుంచి. ఎందుకంటే రాజకీయం అనేది ఒక ఊబి అండి. ఊబి అంటే దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చి కాకాబట్టి బ్రోకరిజం చేసి పదవులు తెచ్చుకోవడం ఒక పద్ధతి. ప్రజాక్షేత్రంలో ఉండి పోరాటం చేసి గెలుపైనా ఓటమైనా సరే ధైర్యంగా ఎదుర్కొని ముందుకు పోయేవాడిని ఇంకో పద్ధతి. నేను రెండో పద్ధతికి చెందినవాడిని నేను అనుకుంటాను. ఎప్పుడైతే అన్నా తెలుగుదేశంలో నేను పోటీ చేసినప్పుడు ఆ పార్టీలో ఈ రాష్ట్రంలోనే అత్యధిక ఓట్లు నాకు మదనపల్లి ప్రజల ఆశీర్వాదం వల్ల నాకు లభించింది. అప్పుడైతే పార్టీ నిర్వీర్యం అయిపోయేటప్పటికి నేను ఖాళీగా ఉండలేను కదా, తెలుగుదేశం విభజించి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పార్టీలోకి పోలేమని చెప్పేసి అప్పుడు ఇప్పుడు మా స్నేహితుడు ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళందరి పిలుపు మేరకు మేము అప్పుడు కాంగ్రెస్లో చేరారు. అవునండి. కానీ అన్న ఇన్ని పార్టీలు చేంజ్ కావడము మీ సర్వైవల్ అంటే మీ వ్యాపారాలు వాటిల్ని కాపాడుకుని మీరు సర్వైవ్ అవ్వడానికా లేకపోతే ప్రజాసేవ చేయడానికి అంటారు? అంటే ఇప్పుడు ఈ రాజకీయంలో ఉన్నంత మాత్రాన వ్యాపారాలు సర్వైవల్ ఇప్పుడు ఎందుకంటే నేనేమి బ్లాక్ మార్కెట్ ఏం చేయట్లేదు. నేను చట్టానికి లోబడే ఏ బిజినెస్ అయినా చేస్తున్నా కానీ చట్టానికి వ్యతిరేకంగాను చట్టానికి ఆపోజిట్గా అయితే నేను ఏ వ్యాపారం చేయను కాబట్టి నాకు రాజకీయ షీల్డ్ అవసరం లేదు. ఏదో ఒక ఆపర్చునిటీ వస్తే ప్రజలకు సేవ చేయాలా, ప్లస్ ఒక రకంగా చెప్పాలంటే కీర్తికాంక్ష కూడా అనుకోవచ్చు. ఆ కీర్తికాంక్ష ఒక్కసారి నాకు అవకాశం అంటూ వస్తే మదనపల్లికి ఒక చరిత్ర అంటూ రాస్తే దాంట్లో రామదాస్ చౌదరికి అనేది ఒక పేజీ ఉండిపోవాలనే ఒక తాపత్రయంతో తీసుకున్న నిర్ణయం అనుకోవచ్చు. ఉడుకు రక్తం కాబట్టి ఆలోచన లేకుండా ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు కావచ్చు. కొన్ని తప్పటడుగులు కూడా పడినాయి. ఇప్పుడు అన్ని గోడేటు చంపేటన్ని తిన్న తర్వాత ఇప్పుడు మనిషికి రాజకీయ స్థితప్రజ్ఞత అంటారు. నేను ఇప్పుడు రామదాస్ చౌదరి నేను రాజకీయ స్థితప్రజ్ఞత స్థితిలో ఉన్నాను. మీకు స్థితప్రజ్ఞత ఇప్పుడు వచ్చింది కానీ చాలా లేట్ అయిపోయిందని అనిపించట్లేదా? ఇప్పుడు చరణ్ గారు ఈ జీవితంలో ఏది లేట్ కాదండి, ఏది లేట్ కాదు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. బారక్ ఒబామా గారు 50 సంవత్సరాలకు 2 సార్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసి రిటైర్ కూడా అయిపోయారు అతి చిన్న వయసులో. ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్. అదే జో బైడెన్ గారికి 77 సంవత్సరాల అవకాశం వచ్చింది. కాబట్టి ఎప్పుడు మన శ్వాస ఆగిపోయే లోపల ఏ అవకాశం వచ్చినా మనల్ని మనం నిరూపించుకోవాలి. అది నా ఎయిమ్. కానీ ఈ పార్టీలు మారేటప్పుడు మీరు ఎవరు సజెషన్స్ తీసుకోరా? మీ ఓన్ డెసిషన్ అయినా? అదే చెప్పే కదా, ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలని. అదే అన్ని మీ నిర్ణయాలే? నా నిర్ణయాలు. మీకెవరు వెల్ విషర్స్ చెప్పడం అట్లా ఏం జరగలేదా? లేకపోతే చెప్పినా మీరు వినలేదా? చెప్పినా నేను వినలేదు. ఓకే. ఓకే. లాస్ట్ కు ఈ జనసేనలో జాయిన్ కావడం కూడా మీ నిర్ణయమేనా? జనసేనలో కూడా చేరటము నా వ్యక్తిగతంగా నా నిర్ణయమే. ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం కూడా ఆవేశంలో తీసుకున్న నిర్ణయమే. కానీ ఒకసారి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఆ పార్టీలో చేరిన తర్వాత, సరే ఇంతకుముందే మీరు అన్నారు తప్పుడడుగులు కావచ్చు, ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, వయసు రీత్యా కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారి పట్ల నేను అట్రాక్ట్ అవ్వడం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇంకా మన ప్రయాణం అంటూ సాగితే, రాజకీయ ప్రయాణం అంటూ సాగితే జనసేనతో నేను ఒక గట్టి నిర్ణయం చేసుకొని
మేము ఇప్పుడు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయింది జనసేన పార్టీలో చేరి. గెలుపైనా ఓటమైనా సంతోషమైన బాధ అయినా పవన్ కళ్యాణ్ గారితోనే మా ప్రయాణం. అన్ని పార్టీలు మారి అయిపోయినాయి, ఇంకే పార్టీలు మిగలేదు, ఏదో ఒక పార్టీలో ఉండాలి కాబట్టి జనసేనలో చేరారు అని అనే వాళ్ళకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఎందుకు లేవండి, పార్టీలు ఎవరు లేవని చెప్పారు? ఇప్పుడు 5 ఏళ్ళు అధికారం వెలగబెట్టిన వైసీపీ పార్టీ ఉంది. ఇప్పుడు సెంట్రల్లో అధికారము ఉన్న బీజేపీ భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు కొదవ అండి, చాలా ఉన్నాయి. ఓకే. సో అన్ని ఆలోచన చేయకుండా నిర్ణయం తీసుకున్నా ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత మంచి నిర్ణయమే తీసుకున్నా అంటారు. ఎస్, 100%. అలా గతంలో కొన్నిసార్లు నా లాస్ట్ శ్వాస వరకు ఒకవేళ నేను చనిపోతే నా పార్థివ శరీరం కూడా తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకునే ఆ కార్యక్రమం జరుగుతుంది అని చెప్పినారు. అది చాలా పెద్ద వర్డ్ అన్న, కానీ మళ్ళీ జనసేనలో జాయిన్ కావడం జరిగింది. సో దాన్ని ఏ విధంగా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు? చెప్పాను కదండి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో నేను ఉన్నన్నాళ్ళు, లేదా కాంగ్రెస్ పార్టీలో నేను కొన్నాళ్ళు పనిచేసిన అన్నాళ్ళు, ఆ పార్టీకి నా వల్ల ఇంతో అంతో మేలు జరిగింది. కానీ నా వల్ల అటు తెలుగుదేశం పార్టీకి కానీ అటు ఆ పార్టీ వేరే పార్టీకి కానీ ఇసుమంతు కూడా సెటపేరు నేను తీసుకురాలా. కాకపోతే నాకు అవకాశము ఇస్తానని చెప్పి లాస్ట్లో అవకాశం ఇకపోయేటప్పటికీ ఆవేశంలో ఒక నిర్ణయం తీసుకున్నా. ఈరోజు ఆ నిర్ణయానికి కట్టుబడి నా తుది ప్రయాణం వరకు నేను పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉంటే, రాజకీయాల్లో వద్దనుకున్నప్పుడు అన్నీ వదిలేసేసి హాయిగా కుటుంబంతో గడుపుతారు. సో వీ కెన్ సే ఇదే లాస్ట్ పార్టీ రామదాస్ చౌదరి గారికి అని చెప్పి. జనసేన పార్టీ ఇస్ ద లాస్ట్ పార్టీ. ఓకే. అంటే 7 years ఆల్మోస్ట్ 7 సంవత్సరాల ముందు మీరు జనసేన పార్టీలో చేరడం అయితే జరిగింది. కానీ ఈ 7 సంవత్సరాల్లో జనసేన పార్టీని మీరు ఏ విధంగా బలోపేతం చేశారు అంటే ఏం చెప్తారన్న? ఇప్పుడు 2019 ఎన్నికల్లో నా భార్య గంగారపు స్వాతి మదనపల్లి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి దాదాపు అంటే 14,600 ఓట్లు 15,000 ఓట్లు సాధించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా పార్టీని నాయకుడిని నమ్ముకొని పార్టీ కార్యక్రమాలు, పార్టీ అధిష్టానం ఏ కార్యక్రమాలు తీస్తుందో ఆ కార్యక్రమాలు తూచా తప్పకుండా చేస్తూ ఉన్నాము. రీసెంట్గా కూడా జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగానే అన్నమయ్య జిల్లాలోనే అత్యధిక సభ్యత్వాలు జరిగింది మదనపల్లి నియోజకవర్గంలోనే. ఎన్ని సభ్యత్వాలు చేశారు? 11,600 సభ్యత్వాలు హైయెస్ట్ ఈ జిల్లాలో జరిగింది. ఇంతకుముందు సంవత్సరం కూడా 3,600 దాకా, అప్పుడు అది రికార్డే. ఇప్పుడు కూడా నా సహచరుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరాం గారు ఒక్కడే మా అందరి ప్రోత్సాహంతో 5,000 చిల్లర పైన సభ్యత్వాలు చేయడం జరిగింది. అట్లాగే ఇంకా పార్టీ ఏ కార్యక్రమాలు ఇచ్చినా రైతులకు సంబంధించి కార్యక్రమాలు తీసుకోండి, లేకపోతే మచిలీపట్నంలో జరిగిన కార్యక్రమాలు తీసుకోండి, లేకపోతే ఏ కార్యక్రమం పిలిపించినా కూడా మదనపల్లి నుంచినే మా పెద్ద సంఖ్యలోనే మేము పోయి పార్టీ బలోపేతానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. జనసేన పార్టీ ఇప్పుడు కూటమిలో ఉంది. 3 పార్టీల సమన్వయమే ప్రస్తుత ప్రభుత్వం యాక్చువల్గా చెప్పాలంటే. పైన స్థాయిలో నాయకులు నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకుంటూ చెప్తున్నారు 15 సంవత్సరాలు లాంగ్ జర్నీ ఉంది, సో అందరూ కలిసి పనిచేయాలి అని. మీరు హార్ట్ఫుల్గా చెప్పగలుగుతారా మదనపల్లిలో జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు కలిసి పనిచేస్తున్నారు అని? అంటే వాస్తవం చెప్పాలంటే చరణ్ గారు, పైన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే బీజేపీ అధినాయకత్వం కానీ వాళ్ళు చాలా అన్యోన్యంగా ఊరుగూరు అండర్స్టాండింగ్లో ఉన్నారు. కానీ కింద స్థాయిలో ఆశించినంత కలుపుగోలుతనం లేదనే నా అభిప్రాయం. కాకపోతే అది కూడా సహజమే, ఎందుకంటే ఒక చిన్న ఇంట్లో 4 సభ్యుల ఇంట్లోనే అభిప్రాయ భేదాలు ఉంటాయి. అటువంటి పెద్ద రాజకీయ పార్టీలు, ఆ రాజకీయ పార్టీలు మళ్ళీ 3 కలవడం అంటే కొంచెం టైం పడుతుంది. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి, కానీ సర్దుకొని, ఎందుకంటే ఒక పార్టీలో ఉన్న తర్వాత తుది నిర్ణయం అధినాయకుందే, బాస్ నిర్ణయమే తుది నిర్ణయం. ఆయన నిర్ణయానికి అనుగుణంగా మనం ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకొని పోవాల్సిందే, తప్పదు.
ఓకే, అంటే ఈ మూడు పార్టీల కార్యకర్తలను సమన్వయం చేయడానికి మీరు తీసుకున్న ఇనిషియేటివ్ ఏమి? మేము ఆల్రెడీ లాస్ట్ మంత్ ఒకసారి నాగబాబు గారితో కూడా మాకు ఇక్కడ కొన్ని చేరికలు ఉంటే మన తమ్మలపల్లికి చెందిన ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, లేకపోతే వైఎస్ మురత్నం గారు కానీ, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్గా పనిచేసిన గుండాల రామచంద్ర కానీ, లేకపోతే వీళ్ళందరినీ కూడా పార్టీలో తీసుకుపోయి జాయిన్ చేసినప్పుడు ఇవన్నీ కూడా మేము అధిష్టానం దృష్టికి తీసుకోవడం జరిగింది. వాళ్ళు కొన్ని సూచనలు చేశారు. సూచనలు చేసి త్వరలోనే ప్రతి పార్లమెంట్కి ఒక సమన్వయ కమిటీ ఒకటి వేస్తామని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. ఆ సమన్వయ కమిటీ వస్తే ఈ సమస్యలు తీరిపోతాయనేది ప్రగాఢ విశ్వాసం. ఓకే అన్న, మీరు ఇప్పుడు చెప్పిన పేర్లు అందరినీ మీరు జాయిన్ చేయించారు. కొంతమంది మదనపల్లి, కొంతమంది తమ్మల్లపల్లికి చెందిన నాయకులు. కానీ మదనపల్లిలో మీ వెన్నంటి ఉన్న ఒక వార్డు కౌన్సిలర్ రాజేష్ గారు కావచ్చు, వాళ్ళను రిటైన్ చేయలేని మీరు వీళ్ళను కొత్తగా జాయిన్ చేపించడం వల్ల పార్టీకి ఏ విధంగా లాభం అంటారు? ఏమండి, ఒక్క మనిషిది ఇప్పుడు చరణ్ గారు ఉన్నారు. నేను చరణ్ గారిని ఏదన్నా ఒక సబ్జెక్ట్ మీద ఎంతవరకు కన్విన్స్ చేయగలను? మీలో కూడా ఆ ఉత్సాహము, ఆ ఇంట్రెస్ట్ ఉంటే ఒక 50% మీకు ఉందనుకోండి, 50% నేను మిమ్మల్ని మోటివేట్ చేయగలను. అసలు మీకు ఇంట్రెస్టే లేనప్పుడు, ఇంట్రెస్టే కలగనప్పుడు నేను మీకు ఎంత నూరు పోసినా కూడా అది ఉపయోగం లేదు. నేను వీళ్ళందరినీ కూడా సరైన సమయంలోనే మళ్ళా జనసేనలోకి తీసుకురాగలనే నమ్మకం నాకైతే ఉంది. ఆ దిశగా ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నాను నేను. ఓకే అలా, ఇప్పుడు జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ ఈ పదవి మీకు వచ్చిన తర్వాత ఎంతమంది జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీ దగ్గరికి వచ్చి సమస్యలు చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి? అంటే అప్పుడు ఏమైందంటే అండి, 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత రాయలసీమకు సంబంధించిన నన్ను, తిరుపతికి చెందిన మన హరిప్రసాద్ గారిని, ధర్మవరంకు చెందిన చిలక మసూన్ రెడ్డి గారిని, ముగ్గురిని కలిపి కో కన్వీనర్లుగా పార్టీ నియమించడం జరిగింది. ఆ సందర్భంలో మేము అనంతపూర్ పర్యటించాము, కడప పర్యటించాము, అన్ని చోట్ల పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేసినాము. దాంట్లో చాలామంది ఈ రోజుకి కూడా అనంతపూర్ నుంచి, కొంతమంది కడప నుంచి, కదిరి నుంచి కూడా వాళ్ళ సమస్యలు ఉన్నప్పుడు చెప్పినప్పుడు ఎంత కో కన్వీనర్ అయినా మాకు ప్రత్యేక బాధ్యతలు అయితే ఏమీ లేవు. మేము ఏం చేయగలము, మా దృష్టికి వచ్చిన సమస్యల్ని ఆ నియోజకవర్గంలో ఉన్న జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకొని పోయి అటు నుంచి ఒక కాపీ హెడ్ ఆఫీస్కి కూడా పంపించి జనసేన పార్టీ ఆ సమస్య పరిష్కారం చేయడానికి మా ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాను నా పరిధిలో. అన్న, ఎంత కాదన్నా మీకు ఆల్మోస్ట్ ఎమ్మెల్యే స్థాయి ఉన్నంత అనుభవం అయితే ఉంది. అంత అనుభవము, అన్నిసార్లు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు, మంచి విజయానికి దగ్గరగా వచ్చి చాలాసార్లు మిస్ అయ్యారు. సో ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఏదో పదవిలో అయితే చూడాలని చాలామంది అభిమానులు ఉన్నారు, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికీ మీకు ఏదైనా ఒక పదవి రాకపోవడము, దాని వెనకాల లోపం ఎవరిది? మీదా, లేకపోతే మీరు తీసుకున్న నిర్ణయాలదా, లేకపోతే మీరున్న పార్టీదా? అట్లా కాదండి. ఎప్పుడు కానీ ఒక వ్యక్తి స్థాయిని, ఒక వ్యక్తి స్థితిని ఇంకో వ్యక్తి స్థాయితో కానీ ఇంకో వ్యక్తి స్థితితో కానీ పోల్చలేము. ఉదాహరణకి ఇప్పుడు చిరంజీవి గారిని తీసుకున్నా, పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్నా, వాళ్ళ స్థాయిని తో పోలిస్తే నేను చాలా చిన్నవాడిని. అయినా సరే పవన్ కళ్యాణ్ గారు 2009లో ప్రజారాజ్యం పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు అకుంఠిత దీక్షతో ఎన్ని కన్నీళ్లు దిగమింగి, ఎన్ని అవమానాలు భరించి, ఎంత చీత్కారాలు భరించి, అసలు ఈ వైసీపీ వాళ్ళు ఆయన ట్రోల్ చేసినట్టు ఎవరిని చేయలే, ఏ రాజకీయ నాయకుడిని చేయలే. అయినా సరే గుండె ధైర్యం పోగొట్టుకోకుండా ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ ఎందుకు చేస్తున్నారు? ఏదో ఒక రోజు నా టార్గెట్ రీచ్ అవుతానని ఒక అకుంఠిత దీక్షతో ఆయన చేస్తున్నారు. కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని నేను కూడా పనిచేస్తాను. ఏదో ఒక రోజు మై డే విల్ కమ్. ఓకే, వెరీ గుడ్. అలా బేసికల్గా మీరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కానీ జనసేన ఫస్ట్లో పార్టీ పెట్టినప్పుడు కానీ, తర్వాత ఇప్పటికి కూడా ఒక కాపు బలిజ సామాజిక వర్గానికి చెందిన పార్టీ అని చెప్పి పేరుంది. మీరు పార్టీలో చేరడాలని నిర్ణయించుకున్న తర్వాత మీ సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వచ్చి, రోడ్డు మీద వచ్చి నిలబడి నిరసనలు వ్యక్తం చేసినట్టుగా కూడా ఆధారాలు ఉన్నాయి. సో వాళ్ళకి మీరు ఏ విధంగా కన్విన్స్ చేశారు, లేకపోతే వాళ్ళని కేర్ చేయకుండా ముందుకెళ్ళారు? మొట్టమొదటగా మీ స్టేట్మెంట్తో నేను విభేదిస్తాను.
ఓకే. జనసేన పార్టీ కాపుల పార్టీ అని చెప్పనేసి గిట్టని వాళ్ళు బురద చల్లాలనుకునే వాళ్ళే ఆ స్టేట్మెంట్ ఇస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు దగ్గర నుంచి చూసిన వాళ్ళకి కానీ, పవన్ కళ్యాణ్ గారి మెంటాలిటీ తెలిసిన వాళ్ళు కానీ, ఆయన నడవడిక తెలిసిన వాళ్ళు కానీ దీంతో ఏమాత్రం ఏకీభవించారు. ఆయన మన రీసెంట్గా కూడా కాపు సంఘాల ప్రతినిధులు కొంతమంది పార్టీ గురించి మాట్లాడితే ఆయన నిష్కర్షగా చెప్పారు, నేను కులం కోసం పార్టీ పెట్టలేదు, నేను దేశ భవిష్యత్తు కోసము రాష్ట్ర భవిష్యత్తు కోసమే పార్టీ పెట్టాను, కానీ పెట్టి ఇంత పోరాటం చేస్తాను కాబట్టి దయచేసి ఎవరు అట్లా అభిప్రాయం ఉంటే మీరు విరమించుకోండి, మీ సపోర్ట్ కూడా నాకు అవసరం అని చెప్పారు. అప్పుడు ఏంటంటే నేను తెలుగుదేశం పార్టీలో అన్నాళ్ళు ప్రయాణం చేసినప్పుడు నాతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు కావచ్చు, నా సహచరులు కావచ్చు, నా మిత్రులు కావచ్చు, కొద్దిగా నిరాశకు లోని నన్ను వ్యతిరేకించారు. కానీ ఈరోజు 2019లో నేనైతే నిర్ణయం తీసుకున్నానో రామదాస్ అన్న మంచి నిర్ణయం తీసుకున్నాడని చెప్పి ఎవరైతే నన్ను విభేదించిన వాళ్ళు ఈరోజు అంటున్నారు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశము, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ 3 కూటమికి ముఖ్య కారణం కూడా మా నాయకుడే పవన్ కళ్యాణ్ గారే. రాష్ట్ర భవిష్యత్తు కోసము సుస్థిర ప్రభుత్వం కావాలని చెప్పనేసి బీజేపీ పెద్దలను ఒప్పించి కూటమి ఏర్పాటు చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం తప్పైనా ఈరోజు కరెక్ట్ నిర్ణయం అని చెప్పనేసి నన్ను విభేదించిన వాళ్ళే ఈరోజు నేను ప్రశంసిస్తూ ఉన్నారు. జనసేన పార్టీ నుంచి ఎన్నికైన నామినేటెడ్ పోస్టులో మార్కెట్ యార్డ్ ఏఎంసీ చైర్మన్ ఒకటి, దానికి ఎన్నికైన శివరాం జంగాల గారి పనితీరు ఎలా ఉంది, ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా ఈ పదవి ఇంత పెద్ద టమాటా మార్కెట్, స్టేజెస్ టమాటా మార్కెట్, మన ఏషియాలోని బిగ్గెస్ట్ టమాటా మార్కెట్ పదవి ఇచ్చేటప్పుడే మా పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితమైన సందేశం ఇచ్చినారు. ఎందుకు చెప్తున్నానంటే పర్టికులర్గా మదనపల్లి మార్కెట్ యార్డ్ని అడిగి జనసేన పార్టీ తీసుకోవడానికి కూడా బలమైన కారణం ఉంది. 2019లో సాధారణ ఎన్నికల్లో జనసేన పార్టీ ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాయలసీమలో కార్యక్రమం పెట్టాలనంటే దేని మీద కార్యక్రమం పెడితే బాగుంటుందని చెప్పనేసి పార్టీలో అంతర్గతంగా నాయకులతో చర్చించిన తర్వాత మదనపల్లికి సంబంధించి టమాటా రైతుల సమస్యల పట్ల, మదనపల్లిలో ఫేమస్ అయిన ఈ చేనేత కార్మికుల సమస్యల పట్ల మనం ఒక కార్యక్రమం తీసుకొని ప్రజల్లోకి పోవాలని చెప్పి డిసైడ్ చేసి ఫస్ట్ నాదెళ్ల మనోహర్ గారు నాకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలన్నప్పుడు టమాటా మార్కెట్లో పెద్ద ఎత్తున రైతులు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఆదరించడం జరిగింది, చేనేత కార్మికులు కూడా. అందుకని ఆయనకు మదనపల్లి మార్కెట్ యార్డ్ మీద ఒక ఐడియా ఉంది కాబట్టి పట్టుబట్టి ఆయన కూటమిలో భాగంగా మదనపల్లి మార్కెట్ యార్డ్ తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో జంగాల శివరాంకి నేను కూడా ఉన్నాను స్పాట్లో. మా నాయకుడు చెప్పిన మాట ఒకటే, ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, మీకు ఇచ్చిన దానికి ఇంతకుముందు కన్నా భిన్నంగా పనిచేయండి, రైతులకు జనసేన పార్టీ తరఫున ఇంత అవకాశం ఉన్నా కూడా వాళ్ళకి మంచి చేయండి అని చెప్పేసి సందేశం మాకు చెప్పి పంపించారు. కాబట్టి జంగాల శివరాము అయిన తర్వాత వాళ్ళ టీం అంతా కూడా మిగతా తెలుగుదేశం పార్టీ డైరెక్టర్లు కావచ్చు, భారతీయ జనతా పార్టీ డైరెక్టర్లు కావచ్చు, జనసేన డైరెక్టర్లు అందరూ కూడా కలిసి ఫస్ట్ జాక్పాట్ విధానం ఎత్తివేయడం జరిగింది. ఎన్నో రోజుల నుంచి రైతులు డిమాండ్ చేస్తున్నారు జాక్పాట్ విధానం రద్దు చేయాలని చెప్పేసి. ఈ పాలక మండలి దాన్ని రద్దు చేయడం జరిగింది. పెద్ద క్రేట్ల వల్ల రైతులు నష్టపోతున్నారు, కూలీలకు కూడా చాలా కష్టమవుతుందని చెప్పేసి దాన్ని తగ్గించి చిన్న క్రేట్ల విధానం తీసుకురావడం కూడా ఈ పాలక మండలే చేసింది. అట్లాగే ఇప్పుడు కొత్త మార్కెట్ యార్డు నిర్మించాలంటే దానికి స్థల పరిశీలనలో కూడా ఈ పాలక మండలి చురుగ్గా పాల్గొని అధికారులను ఒప్పించి సర్వేలు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం నివేదిక పంపించడం జరిగింది. కాబట్టి సాటిస్ఫాక్షన్గానే పనిచేస్తాను. ఓకే. ఆయనకు పదవి రావడంలో మీ పాత్ర ఏముందని? ఏం లేదండి, జస్ట్ ఊరికేనే అందరితో పాటు మనం కూడా ప్రయత్నం చేయడం జరిగింది. కానీ అధినాయకుడే నిర్ణయించి ఆయనే పదవి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఏమి ఉండదు. ఓకే. ఆయనకు పదవి వచ్చిన తర్వాత మీ వంతు మీరు ఎంత సపోర్ట్ చేయాలో చేస్తున్నారు, హార్ట్ఫుల్గా చేస్తున్నారు అని అంటారా? నా చేతనైన వరకు నేను అందులోనూ ఆయన పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పుడే అతనికి కానీ అతని పాలక మండలి సభ్యులకు కానీ ఇచ్చిన మాట ఒకటే, డే టు డే యాక్టివిటీలో నేను ఏలు పెట్టడము, అక్కడ వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పని చేయను, ఏదన్నా అడిగితే మంచి సలహా ఇస్తాను, ఆ సలహాను పాటించి మీరు అధినాయకుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్తా ఉంటాను. ఓకే.
అయితే ఇటీవల ఒక ఇష్యూ ఆయనకు బిఎస్పి పార్టీకి జరగడం మీరు చూసే ఉంటారన్న. కానీ ఆ ఇష్యూలో మీరు స్పందించాల్సిన తీరులో స్పందించలేదు అని చాలా మంది జన సైనికుల అభిప్రాయం. దాని మీద మీరు ఏం చెప్తారు? నేనేం చెప్తానంటే అండి, ఏదైతే ఇప్పుడు ఈ రిఫార్మ్స్‌లో భాగంగానే ఇది చిన్న క్రేట్ల విధానం తీసుకువచ్చిన పద్ధతి అయితే ఏమి, లేకపోతే జాక్పాట్ విధానం రద్దు చేయడం పద్ధతి అయితే ఏమి, అట్లా దాంట్లో క్లీనింగ్ చేసే కాంట్రాక్ట్ విషయంలో కూడా ఇంతకుముందు కంటిన్యూస్‌గా నామినేషన్ పద్ధతిలోనే ఇస్తా ఉండటం అది ఆనవాయితీ జరుగుతా ఉంది. ఈ పాలక మండలి ఏం చేసిందంటే, శివరాం నేతృత్వంలోని పాలక మండలి టెండర్ పద్ధతి ప్రవేశపెడితే ఎవరైనా పాడుకోవచ్చు, ఎవరైనా ఆహ్వానితులే, ఎవరు లోయెస్ట్ టెండర్ పాడుకుంటే వాళ్ళకి దక్కుతుందని దాన్ని టెండర్ విధానం తీసుకోవడం జరిగింది. దాంట్లో కొంతమందికి మన గౌతమ్ గారికి కానీ, లేకపోతే వాళ్ళ సహచరులు కొంతమందికి మనసు కష్టమై ఉండొచ్చేమో కానీ సహృదయంతో అర్థం చేసుకుంటారని భావిస్తాను. సో అది ఎక్స్క్లూజివ్లీ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వకపోవడానికి జరిగిన ఇష్యూ అంటారా? కానీ వాళ్ళు అభియోగించడం ఏమంటే, శివరాం గారు ఒక ఆస్తి, ఒక పొలంలో కొంత భాగాన్ని ఆక్రమించుకున్నాడు, దాన్ని మీద మేము ఫైట్ చేస్తున్నాం కానీ ఈ కాంట్రాక్ట్ మాకు పోయిందని కాదు అని చెప్పని అంటున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైనా శివరాం అట్లా ఆక్రమించుకున్నట్లు తేలితే, లేదు నేను కూడా ఏదన్నా అట్లా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించినట్లు జరిగితే తప్పకుండా బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీలో వాళ్ళు ఉన్నారు. అది నేషనల్ పార్టీ, వాళ్ళు స్పందించాలా, అధికారులు తీసుకోవాలా. తప్పు జరిగితే ఎవరైనా శిక్షార్హులే. కానీ అక్కడ జరిగింది ఏమంటే, వాళ్ళు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో దాని మీద నేను కూడా రిపోర్ట్ చదవడం జరిగింది. తహసీల్దార్ గారు, మండల సర్వేయర్ గారు అందరూ కూడా సర్వే చేసి అది ఎక్కడ ఆక్రమణ లేదు అని చెప్పనేసి వాళ్ళు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. లేకపోతే ఏ జన సైనికునికి కానీ ఏదైనా రాజకీయ పార్టీ నుంచి రాజకీయ విభేదాలు వచ్చి మా పార్టీని కానీ, మా నాయకుడిని కానీ, లేకపోతే మా పార్టీలో ఉన్న ఇతర నాయకులు కానీ విమర్శించినప్పుడు ఖచ్చితంగా మేము సేఫ్ గార్డ్ చేసుకుంటాం మా జనసేన పార్టీ తరఫున మేమంతా కూడా. కానీ వాళ్ళ వ్యక్తిగత వ్యాపారాలు, వ్యక్తిగత విషయాల్లో మనం జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదు. జోక్యం చేసుకుంటే అది ఇంకో రకంగా కూడా టనే అవకాశం ఉంది కాబట్టి ఆ వివాదాలకు నేను దూరంగా ఉన్నాను. వెనకుండి మీరే నడిపించారు అని అంటే ఏం సమాధానం చెప్తారు? ఆ పశ్చాపద్ధం అంటే. పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణకు రానివ్వము అని అనడము, ఆయన ఫామ్ హౌస్ కు పోయి అక్కడ దౌర్జన్యంగా లోపలికి పోవాలని ప్రయత్నం చేయడము, కొంతమంది యూట్యూబర్స్, కొంతమంది పేర్లు జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు ఇష్యూ చేసి ఆయన్ను డ్యామేజ్ చేయాలని చెప్పి చూస్తున్నారు. దాని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఖచ్చితంగానండి. సూర్యుడి పైపు తిరిగి ఉమ్మేస్తే అది తిరిగి మళ్ళీ మన మీదే పడుతుంది అన్నట్లు, నిప్పుకు చెదలు పట్టవన్నట్లు ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు చేస్తూ ఉండే అభియోగాలన్నీ కూడా చెత్తతో సమానం. పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన ఇప్పుడు ఇన్నాళ్ళు ఆయన రాజకీయ జీవితం చూసుకోండి, సినీ జీవితం తీసుకోండి, వ్యక్తిగత జీవితం తీసుకోండి, ఎక్కడ కూడా వివాదాలకు కానీ ఇట్లా అన్యాయాలకు కానీ ఆయన తావివ్వరు. కాబట్టి వాళ్ళ మాటలన్నీ కూడా తిరిగి వాళ్ళకి రివర్స్ అవుతాయి. పవన్ కళ్యాణ్ గారికి ఇంటికి కూడా ఓడతాం. రాబోయే కాలంలో తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేసినప్పుడు మీరు కూడా హైదరాబాద్కు, తెలంగాణకు వెళ్ళి ప్రచారం నిర్వహించే అవకాశం ఉంటుందంట? ఖచ్చితంగా పార్టీ చెప్తే పోవాల్సిందండి. పార్టీ ఏ బాధ్యత అప్పచెప్పినా, ఎక్కడ పొమ్మన్నా, ఏ నియోజకవర్గానికి పొమ్మన్నా, ఎంత క్లిష్టమైన పనైనా కూడా కాలుతో చెప్తే చేత్తో చేసే కార్యకర్తని అని చెప్పి సగర్వంగా చెప్పుకుంటాను. ఓకే. రాబోయే కాలంలో ఇంకా జనసేనలోకి చేరికలు వేరే పార్టీ నాయకులు కానీ ప్రజల నుంచి కానీ పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం ఏదైనా చేపట్టారా? లేదండి. ఇప్పుడు యాక్చువల్గా ఇంతకుముందే మీకు చెప్పాను, ఈ స్థానిక సంస్థలు ముందులోనే మాకు రాజంపేట పార్లమెంట్కు ఒక కమిటీ వేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు, మన టీసీ వరుణ్ గారు, ఈ ముగ్గురు నేతృత్వంలో ఇంకా చాలామంది జనసేన పార్టీలో చేరేదానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మా నాయకుడు చెప్పింది ఒకటే, తీసుకునేటప్పుడు ఆదరాబాదరగా ఎవరినంటే వాళ్ళని తీసుకోకుండా ఒక క్యారెక్టరు, ఒక విజను, ఒక కమిట్మెంట్ ఉండే వాళ్ళని తీసుకోమని చెప్తున్నారు. కాబట్టి ఆ లిస్టు కూడా పార్టీ అధినాయకత్వానికి ఇవ్వడం జరిగింది. దాన్ని పరిశీలిస్తున్నారు. పరిశీలించిన పిమ్మట పార్టీ అధినాయకుడు ఓకే అంటే, పవన్ కళ్యాణ్ గారు ఓకే అంటే వాళ్ళందరినీ కూడా పార్టీలో చేరే కార్యక్రమం ఉంటుందండి.
మీరు పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న తర్వాత మిమ్మల్ని ఎవరైతే విమర్శించారో అప్పుడు మీ వెన్నంటి నిలబడిన ఏకైక వ్యక్తి ఎవరు అని అంటే ఎవరి పేరు చెప్తారని? నా కుటుంబం, ఓకే. నా కుటుంబము, నా భార్య కానీ, కొడుకు కానీ, కూతురు కానీ, నా కుటుంబం అంతా కూడా ఈ రోజుకి నేను ఏ నిర్ణయం తీసుకున్నా, మంచి నిర్ణయం తీసుకున్నా, ఆవేశంలో తీసుకున్నా, తప్పు నిర్ణయం తీసుకున్నా కూడా నన్ను ప్రోత్సహిస్తూ నా వెన్నంటి ఉండేది నా కుటుంబము, నా ప్రాణమిత్రులు. ఓకే. స్నేహితుల్లో ఎవరైనా పేరు చెప్పమంటే ఎవరి పేరు చెప్తారు? ఇప్పుడు సునీల్ కుమార్, సురేష్ కుమార్, వాళ్ళు ఈ రోజుకి ఏ నిర్ణయం తీసుకున్నా నా నిర్ణయమే శిరోధారం అని చెప్పనేసి గుడ్డిగా నన్ను ఫాలో అయినారు. ఓకే. మీరు పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంట్లో పరిస్థితి ఎలా ఉందన్న? వాళ్ళు ఏమైనా సజెషన్స్ చేయడం కానీ, మేడం గారు, స్వాతి గారు మీకు చెప్పడము, ఇన్నిసార్లు ఫెయిల్యూర్ అయింది కదా, మీరు మళ్ళీ టైం వేస్ట్ చేసుకోవడం కానీ, మళ్ళీ డబ్బు ఖర్చు పెట్టుకుంటూ వ్యాపారం చూసుకోకుండా ఉంటున్నారు అని చెప్పి ఆమె చెప్పడం ఎప్పుడైనా జరిగింది? అదే కదా, నా బలము, నా బలహీనత నా శ్రీమతే. నాకు ఆమె ఎదురు చెప్పి ఉండింటే నన్ను ఒక రకంగా ఉండేదేమో. నా మాటకు ఎదురు చెప్పలేదు కాబట్టి అదే నా బలము, అదే నా బలహీనత కూడా అయిపోయింది. ఓకే అన్న, ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ రాబోయే స్థానిక ఎన్నికలు. నాకు తెలిసినంత వరకు జనసేన తెలుగుదేశం పార్టీకి మదనపల్లిలో సమన్వయం ఉంది అని కానీ, సత్సంబంధాలు ఉన్నాయని కానీ మేమైతే ఎప్పుడు చూడలేదు. సో రాబోయే ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో మీ వాటాను ఏ విధంగా సాధించుకోబోతున్నారు? ఖచ్చితంగా దీనికి సంబంధించే ఈ కాన్స్టిట్యున్సీస్ డీలిమిటేషన్, అయితే వార్డు డీలిమిటేషన్స్ సంబంధించి కానీ, లేకపోతే స్థానిక సంస్థల్లో పోటీ చేసే విధి విధానాల మీద కానీ మా ఈ పార్లమెంట్ అబ్జర్వర్స్గా మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, తిరుపతి శాసనసభ్యులు శ్రీనివాసరాయణ గారు, మళ్ళా అహుడా చైర్మన్ టీసీ వరుణ్ గారు, ముగ్గురితో కలిపి మా పార్టీ అధిష్టానం ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ మన తిరుపతిలో కూడా మీటింగ్ పెట్టుకుని మేమంతా కూడా అంతర్గతంగా చర్చించుకోవడం జరిగింది. మాకుంటూ ఒక ఐడియా ఉంది. దాని మీద త్వరలో మా పార్టీ కంప్లీట్ విత్ రిపోర్ట్ తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో మా అధిష్టానం కూర్చొని చర్చలు జరపబోతున్నారు. మీరైతే డైరెక్ట్గా ఎమ్మెల్యే గారితో చర్చలు జరిపే అవకాశం లేదండి? నాకు ఎమ్మెల్యేతో వ్యక్తిగతంగా విభేదాలు ఏం లేవండి, విభేదాలు ఏం లేవు. పార్టీ ఆ సమయం వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేనే వాళ్ళ ఇంటికి పోయి నేనే ఒక మెట్టు దిగి నేను ఆయనతో చర్చలు జరపడానికి నాకు ఎటువంటి భేషజాలు లేవు. ఆయన కూడా మీ బర్త్డేకి వచ్చి విష్ చేసినట్టు? అవును, ఎస్. సో 48 వార్డులలో జనసేనకు ఎన్ని వార్డులు వస్తాయి అంటే ఏం చెప్తారని? అంటే మాకు యాక్చువల్గా అయితే మేము 30% ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. లేదు మినిమం అంటే మినిమం 20% అన్నా మాకు జనసేన పార్టీకి, ఒక 10% వరకు భారతీయ జనతా పార్టీకి వస్తాయనే ఆశతోనే, ఆకాంక్షతోనే ఉన్నాం. ఓకే అన్న, చైర్మన్, వైస్ చైర్మన్ పదవి యాక్చువల్గా ఇంతకుముందు అయితే ఎమ్మెల్యే పదవి తెలుగుదేశం పార్టీకి కేటాయించారు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. నామినేటెడ్ పోస్టుల లిస్ట్ అయితే ఈ ఎన్నికల్లోకి రాదు కాబట్టి ఆ నామినేటెడ్ పోస్టు మార్కెట్ యార్డ్కి ఇచ్చినా కూడా దీన్ని కౌంట్ చేయడానికి వీల్లేదు. సో చైర్మన్ పదవి జనసేనకు వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే మనం మదనపల్లి ఒక యూనిట్గా తీసుకుని మీరు ఎంత సీరియస్గా తీసుకున్నారు అనేది ప్రశ్న. ఒకటేనండి, పార్టీలో పని చేసుకుంటూ పోవటమే ప్రస్తుతం నేను చేసే పని కానీ, నా నిర్ణయం కానీ. రేపు పార్టీ పోటీ చేయమని ఆదేశించింది అనుకోండి, చేయక తప్పదు. నాకైతే వ్యక్తిగతంగా పోటీ చేయాలనే ఆసక్తి అయితే లేదు, బట్ అల్టిమేట్ నిర్ణయం మా అధిష్టానానికి. సో జనసేనకు చైర్మన్ పదవి సాధించుకుంటారంటారా? అదే మా నాయకుడి చేతిలో ఉంది. ఓకే, అదే మీ నాయకుడిని కన్విన్స్ మీరు చేస్తారా, మీరు గట్టిగా ఉన్నారా అనేది ప్రశ్న. నేను అదే చెప్తున్నాను. ఒక్కసారి కథన రంగంలోకి, క్షేత్ర రంగంలోకి, రణరంగంలోకి దిగితే వెను చూపేది ఉండదు. విజయమో వీరస్వర్గము. అందుకనే మన చరిత్రలో చెప్తారు, గెలిస్తే రాజ్యం, ఓడితే స్వర్గం. కాబట్టి రామదాస్ చౌదరి పోరాటం ఎప్పుడు అట్లాగే ఉంటుంది. కాబట్టి పార్టీ డెసిషన్ తీసుకొని దిగమంటే క్షేత్ర రణంలోకి దిగుతాం. కూటమి గవర్నమెంట్ వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల మీద మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీ చేతికి ఇస్తే ఎన్ని మార్కులు వేస్తారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు
యాక్చువల్గా అయితే మీరు ఈ 7 సంవత్సరాలు జనసేన పార్టీలో ఉన్నప్పుడైతే ఏ సమస్య మీద పోరాటం చేయడం కానీ ఏ సమస్య మీద నిలదీయడం కానీ మేమైతే చూడలేదు. సో అంటే సమస్యలు లేవని అనుకోవచ్చా, లేకపోతే కూటమి గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి సర్దుకుపోతున్నారా? ఆ, క్షమించాలి. కానీ గతంలో అయితే మీ దగ్గర మీ వెనుక బాగా బలం అయిన స్నేహితులు కానీ వర్గం కానీ ఉండేది. ప్రస్తుతం ఇమ్మీడియట్గా రామదాస్ చౌదరి గారికి ఎవరు బలము, ఎవరు మీ వర్గము అని అంటే ఎవరి పేర్లు చెప్తారు? పాలిటిక్స్లో నాకు అవసరం వచ్చినప్పుడు ఫైనాన్షియల్గా చాలా వీక్ అయిపోయినారు రామదాస్ చౌదరి గారు, ఫైనాన్షియల్గా చాలా ఎత్తిపోయినారు. ప్రస్తుతానికి ఆయన దగ్గర డబ్బు లేదు కాబట్టి ఆయన విజయం సాధించలేరు, ఇంతకుముందు కూడా సాధించలేకపోవడానికి మెయిన్ కారణము అని అంటూ ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మీ స్నేహితుడు బోయపాటి అశోక్ కుమార్ అనే వ్యక్తిని అశోక్ కుమార్ యాదవ్ కాల్చి చంపడం వల్ల మీరు అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో విభేదించి, కానీ అప్పుడు కొంచెం కంట్రోల్ చేసుకొని అటాక్ సర్వైవ్ అయ్యి ఉంటే, అట్లే కనుక కంటిన్యూ అయ్యింటే ఈరోజు మీ పరిస్థితి ఎలా ఉండేదంటే? కాకాలు బట్టి బ్రోకరిజం చేసి అడుగులకు మడుగులు ఎత్తి రాజకీయం చేసేది ఒకటైపోతే, ఇంత ఏషియాలోనే ఇంత పెద్ద మార్కెట్ ఇక్కడ ఉంటే, ఇక్కడ ఒక పల్ప్ ఫ్యాక్టరీ కానీ ఒక కోల్డ్ స్టోరేజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ టమాటా మార్కెట్ వాళ్ళ కోసము నిర్మించకపోవడానికి కారణం ఏమి? అందులో మదనపల్లికే ఇప్పుడు ఒక తలమానికి. పవన్ కళ్యాణ్ గారు ఎంత చిన్న పని చేసినా కూడా మొత్తం అందరూ మీద పడిపోయి ఆయన్ను విమర్శిస్తూ ఉంటారు, ట్రోల్ చేస్తూ ఉంటారు, సోషల్ మీడియాలో వ్యతిరేకిస్తూ ఉంటారు. దానికి మెయిన్ కారణం ఏముంటుంది అంటారు? అందరూ కాదండి, ఓన్లీ వైసీపీ వాళ్ళే. ఎందుకంటే భయం. పవన్ కళ్యాణ్ అనే ఆయన రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయబోతుందా? ఇప్పటిదాకా నాకు ఆలోచన లేదు, మీరే కల్పించినారు కాబట్టి. పవన్ కళ్యాణ్ గారి ముందర కూర్చొని మీకు ఒక 1 అవర్ టైం ఇస్తే మీరు ఏం మాట్లాడతారు? ముఖ్యమైన విషయం. మదనపల్లి చరిత్రలో ఇంతకుముందు ఏ శాసనసభ్యుడు చేయనటువంటి విధంగా అభివృద్ధి చేశానని నా దగ్గర కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. మదనపల్లి గురించి ఒక చరిత్ర రాస్తే ఆ చరిత్రలో రామదాస్ చౌదరి అనే వ్యక్తికి ఒక పేజీ ఉండాలనేదే నా తాపత్రయం.